ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక విషయం ఖచ్చితంగా గుర్తు చేయాలి ఏంటంటే హైదరాబాదుకు జపాన్కు మధ్య భాగస్వామ్యం పెరగడం ఎంత ముఖ్యమో దానికన్నా మొదలు కూడా ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ బిడ్డలకు మధ్య మంచి సత్సంబంధం ఉండడం ఇంకా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. నిజంగా ఓట్లు వేసినప్పుడు ఎన్ని లక్షల మంది ఉండని చిన్న అంటే కొన్ని ఒక 100-200 మంది ప్రజలే ఉన్నా సరే ఆ ప్రాంతంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే విమర్శ ఖచ్చితంగా వస్తుంది. ఇది కలియుగంలో ఉన్నాం మనం. ఎవడో ఒకడు అంత మంచిగా ఉన్నా కూడా పోసి టేస్టోడు ఒకడు ఉంటాడు. చూస్తూనే ఉన్నాంగా ఇంటి పక్కన ఇంటి ముంగట ఆడిడ అట్లా ఉంటారు. మరి ఇంత పెద్ద సమాజంలో ఉంటారు అంటే డెఫినెట్లీ ఉంటారు. బట్ అయినప్పటికీ నువ్వు ఎక్కువ మంచిగా చేస్తున్నప్పుడు జనాలకు ఎక్కువ నువ్వు నిజంగా బెటరే అని భావించినప్పుడు పోసి టేస్టోని పక్కనున్న మంచోడే అంటారు. సిగ్గన లేదురా నీకు గడి గంట మంచిగా చేస్తుంటే మళ్ళా కానీ అట్లా అంటావు ఊకార ఇంకో నువ్వు మంచిగా చేస్తావు చెడగొడతా అంటున్నావు అని అంటాడు మంచోడు ఉంటే పక్కన ఉంటే. అదే నిజంగా నువ్వేం మంచి చేయలేదు కొంత ఆరాకొరాగానే చేసినావు అనుకో వాడను పోసి తెస్తే దానికి తోడు వీడేమంటాడు అంటే అవురా నువ్వు చెప్పింది నిజమేరా వీడిని మంచోడు అనుకుంటే వీడు మన మంచం కిందకే దూరిండుగా అని అనుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి వీరు నిజంగా ఇవాళ తెచ్చుకున్నారు. బాధాకర విషయం.